దేవుని యొక్క నామానికి స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది ఉదయకాలం దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్కు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్త యెషయా ద్వారా ప్రవచించిన ప్రవచన వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడే, ఆయన భుజము మీద రాజ్యభారము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు తన వాక్యం మనందరిని కీళ్ళలో దీవించును కాక. ప్రభు నామానికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారికి అనేక నామాల్లో ఇదొక గొప్ప నామం. ఆశ్చర్యకరు, ఆయన కార్యములు గంభీరములు, ఆశ్చర్యములు, మహత్కార్యములు చేసే దేవుడు, మహత్యము కలిగిన దేవుడు. మరి ఆయన ఆశ్చర్య కార్యములు గూర్చి భక్తుడైనటువంటి కీర్తనకారుడు 86వ కీర్తన 8వ వచనం అంటాడు, ప్రభువా నువ్వు మహాత్యము గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేయరు, నీ నామమును ఘనపరచవు. దేవుని స్తోత్రం. నిజమే, దేవుని యొక్క కార్యములు లెక్కించలేని అద్భుతాలు, ఆశ్చర్యాలు మన కన్నులకు కలుగజేసినట్లుగా మనం చూడగలం. నిజమే, భక్తుడైన యోబు కూడా ఒక చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం. మరి అధ్యాయములన్నీ కూడా దేవుని యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలు. కొన్ని మాత్రం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. మరి 26వ అధ్యాయం 7వ వచనం నుండి చూస్తే, శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశమును విశాలమును ఆయన పరిచెను, శూన్యం పైన భూమి మీద వేలాడ చేశాను. శూన్యం పైన భూమిని వేలాడ చేశాడట. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకటులకు సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం పొంది అదురును. తన బలం వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పము పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం వంటిదే. అది దేవుని స్తోత్రం. నిజంగా ఆయన యొక్క బలమును, ఆయన శక్తిని ఎంతైనా గ్రహింపగలవాడెవడు అని ప్రశ్న వేస్తాడు ఏంటంటే, నిజమే ప్రజలందుకు ఆయన కార్యములు, ఆశ్చర్యములు, గంభీరములు ఇవన్నీ కూడా వివరించి చెప్పాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ఎన్నో మహత్కార్యములు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మానవుని పట్ల, సృష్టి పట్ల, సర్వ సృష్టికర్త అయిన దేవుడు చేసిన మహత్కార్యములు వివరించుట చాలా మనకు సరిపోలేము. అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు కంటివికి కనబడవు, చెవికి గోచరము కాదు. అటువంటి అద్భుతాలు చేసిన నిత్యము జీవించుచున్న సజీవుడైన జీవము కలిగిన దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.